నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పవిత్ర క్షేత్ర దర్శనాలే లక్ష్యంగా సెప్టెంబర్ 9వ తేదీన మహాలయ పక్ష ప్రత్యేక సప్త మోక్ష క్షేత్ర యాత్రకు శ్రీకారం. ఇండియన్ రైల్వేస్ సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ జీ. దేశ చరిత్రలోనే ఎస్సీ వర్గీకరణతో దళితుల ఐక్యతపై పెద్ద కుట్ర. ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేసే వరకు మాల సామాజిక వర్గం శాంతియుత పోరాటం కొనసాగిస్తుందన్న మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్. కోర్టు ధిక్కారణకు పాల్పడుతున్న ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, పవిత్ర క్షేత్ర దర్శనాలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టామని ఇండియన్ రైల్వేస్ సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ జీ తెలిపారు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహాలయ పక్ష ప్రత్యేక సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభమవుతుందని అన్నారు. ఈ యాత్ర 15 రోజులు జరగనుందని, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, హైదరాబాద్, కాజీపేట స్టేషన్లలో యాత్రికులు రైలు ఎక్కే వీలుందని తెలిపారు. ఇండియన్ రైల్వేస్, భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్, సౌత్ స్టార్ రైల్ భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన అగ్రశ్రేణి టూరిస్ట్ రైల్ ఆపరేటర్ టూర్ టైమ్స్ ఈ యాత్రకు నడుం బిగించిందని అన్నారు. ఈ యాత్రలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారకా, సిద్ధపూర్, మధుర, అయోధ్య, ప్రయాగ్రాజ్, వారణాసి, గయా వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను కవర్ చేయనున్నామని తెలిపారు. గతంలో ఇండియన్ రైల్వేస్ టూర్ టైమ్స్ ప్యాకేజీకు విశేష స్పందన లభించిందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి 650 మంది యాత్రికులతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. టూర్ టైమ్స్ జనరల్ మేనేజర్ సంతోష్ మాట్లాడుతూ, ఈ ప్యాకేజీపై ఇండియన్ రైల్వే 33% సబ్సిడీ ఇస్తుందని, థర్డ్ ఏసీ 45,750 రూపాయలు, సెకండ్ ఏసీ డీలక్స్ 54,100, ఫస్ట్ ఏసీ లగ్జరీ 69,500 రూపాయలుగా ఉంటుందన్నారు. ఈ యాత్ర టికెట్లను ఫోన్ 9355021516 కు కాల్ చేసి, అలాగే ఆన్లైన్ బుకింగ్ కోసం www.tourisms.in సందర్శించి బుక్ చేసుకోవచ్చునని అన్నారు. ఈ మీడియా సమావేశంలో టూర్ టైమ్స్ మేనేజర్ యాకేష్ పాల్గొన్నారు. నా పేరు విఘ్నేష్ and I will speak in English, and my colleague Santosh, our regional manager, he will speak in Telugu. So I am Vignesh. I am the director of Indian Railways Bharat Gaurav Train, South Star Rail and Tour Times. And in 2022, the Government of India, Ministry of Railways announced a concept called Bharat Gaurav Trains Policy to promote domestic tourism. In an initiative to promote domestic tourism and showcase the rich cultural heritage of this of India, the Ministry of Railways announced a policy called Bharat Gaurav Trains Policy, according to which private operators can partner with the Indian Railways and operate theme-based circuit trains across India. Based on the policy, MNC Property Development South Star Rail is the first Bharat Gaurav train operator in the country, and since then we have operated more than 40 departures, carrying 20,000 passengers, and running about 2 lakh plus rail kilometers across India, from the southern states to the northern and other parts of India. So South Star Rail is the first public-private partnership train in India, and it operates from Tamil Nadu, Kerala, Karnataka, Andhra Pradesh and the states of Telangana. And today we are here to announce our next departure, that is the Sapta
Moksha Kshetra Yatra from especially for the yatris of Telangana and Andhra Pradesh. And this departure is our third departure from these states, and it has always been a very successful yatra. From where this is our third departure, we occupy about 650 passengers every departure, and we are here to announce our next departure that is scheduled to depart on the 9th of September. It's a 14 days yatra covering. It's a 14-day yatra covering Ujjain, Omkareshwar, Dwarka, Sidhpur, Mathura, Ayodhya, Prayagraj, Varanasi and Gaya. So the boarding points of this special train are Gudur, Nellore, Ongole, Chirala, Guntur, Maryalaguda, Nalagonda, Secunderabad and Kazipet. So these are the boarding points for Andhra Pradesh and Telangana states. So now what is special about this train? This train has first AC, second AC, third AC and sleeper class coaches. So according to the economic viability of the yatris, they can choose their respective coaches, and each coach comes with one tour manager, one coach captain, service personnel and one security guard and housekeeping staff. The housekeeping staff sanitize the coach every once in 3 hours. They sanitize the lavatories and the entire coach they sanitize. Apart from this, we have food provided on board and off board. So it is not like the other regular trains where they give packed food that is prepared in the station or anywhere we pick up from the station or anything. We are carrying an induction based pantry car, which caters up to 650 passengers at one go, and we provide them hot South Indian meals on the seat. All food is unlimited food. So we provide breakfast, lunch, dinner, tea, coffee, soup, everything on the seat, and it is being prepared in the train hot, freshly cooked food. Apart from this, we have security guards in each coach, which makes it very senior citizen friendly. Only tourists are allowed in this train. No trespassers are allowed. Normal passengers are not allowed. Only tourists who book the train from this Telangana and Andhra Pradesh are allowed inside the train. Nobody else is allowed in the train. And these security guards take care of the luggage. So there is no tension of carrying luggage. 14 days yatra, there is a lot of luggage for all the senior citizens, but they don't need to carry the luggage at every place. If they are getting down to Mathura, only day visit, so only they can leave their luggage entirely in the train, go have darshan and then come back to the train. So this is a facility making it very senior citizen friendly. Apart from this package comes with hotel accommodations at all places where night stay is planned. So based on the category, now sleeper class has dormitory hall accommodation, non-AC rooms, third AC has AC rooms, 2 AC has star hotel rooms, first AC has star hotel rooms. So and the transfer is also included from the railway station. Once the yatri goes to the railway station, from the railway station to the temple or railway station to the hotel, buses, cars, everything is arranged within the package. And then there is a tour manager who accompanies every passenger throughout the entire journey, making it very senior citizen friendly. We handhold every passenger throughout the journey. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్, నేను హైదరాబాద్ రీజనల్ హెడ్ని. ఇప్పుడు మనకి కాన్సెప్ట్ భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్ అనే కాన్సెప్ట్ మనకి మోడీ గారు అండర్ భారత్ గారు టూరిస్ట్ ట్రైన్ కాన్సెప్ట్ కింద మనకి 2022లో అనౌన్స్ చేశారండి. ఇప్పటికీ గత లాస్ట్ 2 yearsగా టూర్ టైమ్ అనే సంస్థ ఇండియాలో మొట్టమొదటి సర్వీస్ ప్రొవైడర్ టు ఇండియన్ రైల్వేస్. టూర్ టైమ్ అనే సంస్థ 20,000కు పైగా టూరిస్టులను వివిధ డెస్టినేషన్లకు తీసుకెళ్తూనే వస్తుంది. ఇది మనం మాలయ పక్షాల్లో జరిపేటువంటి ఈ యాత్ర ఇది 3వసారి అండి. గత లాస్ట్ 2 సంవత్సరాలుగా కూడా మనం ఆపరేట్ చేశాము. ఇది 3వసారి అండి. విజయవంతంగా 3వసారి కూడా ఆపరేట్ చేస్తున్నాము. కనుక ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది. మనకి మెయిన్గా ఈ మాలయ పక్షాలు అంటే మనం పితృతర్పణాలు చేస్తాము. మాలయ పక్షాలు ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తాయి. అదేవిధంగా ఈ ఇయర్లో సెప్టెంబర్ 9వ తారీఖు నుండి మనకి 24వ తారీఖు వరకు మాలయ పక్షాలు ఉన్నాయండి. ఈ మాలయ పక్షాల్లో మనం పితృతర్పణాలు చేస్తాము. మనకి మాలయ అమావాస్య రోజున మన పెద్దలకు ఏదైతే పితృకార్యాలు చేస్తామో అది చేయాలనే ఉద్దేశంతో, అంటే సప్త మోక్షాలలో అంటే 7 మోక్షాన్ని కలిగించే ప్రదేశాలలో పిండ ప్రదానాలు చేయించాలి మన పూర్వీకులకు అనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే వారు ఈ కాన్సెప్ట్ ప్రవేశపెట్టారండి. సో ఈ 7 క్షేత్రాల్లో కూడా మనం పిండ ప్రదానాలు అంటే అక్కడ దేవీ దేవతల దర్శనాలతో పాటు పిండ ప్రదానాలు చేయిస్తూ ఈ యాత్రను విజయవంతంగా గత 2 సంవత్సరాలు కొనసాగిస్తున్నామండి. మనం ఈ యాత్ర ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తున్నామో మనకి చెన్నై నుండి ఈ ట్రైన్ బయలుదేరుతుందండి. చెన్నై, నెల్లూరు, గూడూరు,
ఒంగోలు, గుంటూరు, సికింద్రాబాద్, కాజీపేట్ ఇక్కడే మనకి ఫుల్ అయిపోతుందండి. లాస్ట్ 2 years గా మనకు వచ్చిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఈ వాళ్ళకి అంటే ఈ ట్రైన్ ఉన్నట్టే తెలియట్లేదండి. అంటే ఈ పీపుల్కి అంటే నేను వెళ్ళిన ఖమ్మము, కాకినాడ పీపుల్స్కి అసలు ఈ ట్రైన్ ఉంది, ఇలాంటిది ఒక ట్రైన్ సర్వీస్ ఉందనేది తెలియట్లేదని మాకు రైల్వే నుంచి వచ్చిందండి రిపోర్టు. కనుక మేము ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ ద్వారా మన ప్రజలకు తెలియజేయాలి. ఈ రైల్వే ఇచ్చేటువంటి ఏదైతే సబ్సిడీ ఉందో 33% దీన్ని అందరికీ కూడా చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఫస్ట్ మనకి ఇక్కడే అరేంజ్ చేసి చేయడం జరుగుతుందండి. దీంట్లో మెయిన్గా మనకి ఈ ట్రైన్ వచ్చేసి 9వ తారీఖున అండి, సెప్టెంబర్ 9న చెన్నైలో స్టార్ట్ అవుతుందండి. చెన్నైలో స్టార్ట్ అయ్యి బోర్డింగ్ పాయింట్స్ వచ్చేసి మనకి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, సికింద్రాబాద్ అప్ టు కాజీపేట వరకు మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఎక్కించుకుంటుందండి. మెయిన్లీ ఈ ట్రైన్ మనకి మదురై నుండి స్టార్ట్ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మనం చెన్నై నుండి మాత్రమే బోర్డింగ్ అలో చేస్తామండి. ఓన్లీ మెయిన్గా మన కాన్సెప్ట్ వచ్చేసి తెలుగు రాష్ట్ర ప్రజలకు మాత్రమే తీసుకెళ్లాలండి. దీంట్లో అంటే చెన్నై వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మెయిన్గా తెలుగు రాష్ట్రాల ప్రజలను తీసుకెళ్లాలండి. దీంట్లో మనకు వచ్చేసి ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారకా, సిద్ధపూర్, అయోధ్య, మథుర, ద్వారకా పక్కన నాగేశ్వరము, బెట్ ద్వారకా, అదేవిధంగా వారణాసి, గయా. మాలయ పక్షాల్లో లాస్ట్ దినమైనటువంటి మాలయ అమావాస్య రోజున మనం గయాలో పితృతర్పణాలకి అన్ని ఏర్పాట్లతో పాటుగా ఆ రోజు పితృతర్పణాలు చేసుకొని అక్కడ మన యాత్ర సంపూర్ణమై మళ్ళీ తిరిగి మన డెస్టినేషన్కి రీచ్ అవుతామండి. ఈ యాత్రలో ఏంటంటే మెయిన్గా మనకి ఇప్పుడు మామూలుగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీ లాగా ఉంటుందండి. ఎందుకంటే మనం 14 days యాత్ర, ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ 9th నుంచి 23rd మనం రిటర్న్ వస్తాము. అంటే ఆల్మోస్ట్ 14 days యాత్ర అండి. ఈ యాత్రలో మనం 14 days లగేజ్ అంతా కూడా క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పలానా డెస్టినేషన్ ఫర్ సపోజ్ కాశీ వెళ్ళాము, అక్కడ 2 nights స్టే చేస్తున్నాం అనుకోండి, ఆ 2 days కి సంబంధించిన లగేజ్ మాత్రం అంటే 2 days కి సంబంధించిన డ్రెస్ మాత్రం తీసుకొని వెళ్తే సరిపోతుంది. మిగతా లగేజ్ అంతా కూడా మీరు ట్రైన్లో ఉంచొచ్చండి. మళ్ళీ వేరే డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు ఆ లగేజ్ మళ్ళీ ట్రైన్లో పెట్టేసి మనకు కావాల్సిన లగేజ్ మాత్రం తీసుకొని వెళ్ళొచ్చండి. సో ఇదొక ఫెసిలిటీ. దీంట్లో వచ్చేసి మన టూరిస్టులకు మాత్రమే అలా ఉంటుందండి. వేరే ఏ రైల్వే వాళ్ళకి కూడా అలా ఉండదండి. ఓన్లీ ఎస్పెషల్లీ ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు. ఈ 15 days అంతా కూడా వీళ్ళు మనతో పాటు ప్రయాణం చేస్తారు. కనుక సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రతి కోచ్ లో ఒక 2 escort ఉంటారండి. అదేవిధంగా సప్లై కొరకు మనం మామూలుగా ట్రైన్లో చూసినట్టయితే మనకి ఫుడ్ అనేది ప్యాకెడ్ గా ఇస్తారండి. మనం ఇక్కడ ప్యాకెడ్ గా ఏమేమి ఇవ్వండి, మనం సీట్లో అన్లిమిటెడ్ గా మనం పేరు పట్టుకొని కస్టమర్ కూర్చుంటే సీట్ దగ్గరికి ఫుడ్ అనేది వచ్చి సర్వ్ చేయడం జరుగుతుందండి. అది కూడా మీ కళ్ళ ముందు ప్రిపేర్ అవుతుంది. మనం ఎక్కడో రైల్వే స్టేషన్ లో తీసుకోమండి. మనకి జర్మన్ ఫ్లేమ్లెస్ ఎక్విప్మెంట్ ఉందండి. ట్రైన్ లో 2 pantry cars ఉంటాయి, ఫ్లేమ్లెస్ అంతా కూడా. ఎట్ ఏ టైం మనం 600 people కి మీ కళ్ళ ముందే కుక్ చేసి అదే ఫుడ్ మీకు ఇస్తారండి. మీరు త్రూఅవుట్ జర్నీ కూడా ఇదే ఫుడ్ తీసుకుంటారు. అదే విధంగా మీరు డెస్టినేషన్కి వెళ్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ కాశీ వెళ్ళారనుకోండి, అక్కడ దిగి హోటల్లో స్టే చేస్తారు కదా, అప్పుడు కూడా మనకు ఫుడ్ వస్తుందండి. సౌత్ ఇండియన్ ఫుడ్, మన బ్రాహ్మణ భోజనమే వస్తుంది. దీంట్లో మెయిన్గా బ్రాహ్మణ భోజనం ఇస్తారు, అల్లం వెల్లుల్లి లేకుండా కూడా. అంటే పితృతరపు